शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्यासुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्बुजवदना वदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अरे స్వప్నవాసోదత్త రెండవ అంకం మనం చెప్పుకుంటున్నాము. నాటక లక్షణాల్లో ఏమిటంటే రసవంతమైనది, ఎక్కువ పాత్రలకి అవకాశం ఉన్నది, అటువంటి దాన్ని అంకమునందు చూపించాలి. సాధారణ అంశాలని సూచన చేయాలి, మరొక దాని ద్వారా తెలియపరచాలి. పాత్రల ద్వారా, ఇతర పాత్రల సంభాషణ ద్వారా తెలియపరుస్తారు. అంటే మొత్తం నాటకానికి సంబంధించిన వస్తువు అంటారు కథ. ఆ వస్తువుని రెండు రకాలుగా విభాగం చేస్తారు. ఒకటి దృశ్యము, రెండు సూచ్యము అని. దృశ్యము అంటే ఆ అంకములో రంగస్థలం మీద చూపించేటువంటిది. సూచ్యము అంటే తెలియపరిచేది, సూచన చేయడం సూచ్యం, సూచింపబడేది. అంటే ఫలానా సంగతులు జరిగాయి అని ఎవరో ఇద్దరు యొక్క సంభాషణ ద్వారా శ్రోతలకి లేదా ప్రేక్షకులకి తెలియపరుస్తారన్నమాట. ఎందుకంటే భరతుడి యొక్క నాట్యశాస్త్రం ప్రకారంగా కొన్ని అంశాలు దాని మీద రంగస్థలం మీద చూపించకూడదు. అలా చూపించకూడనివి ఈ సూచ్యముల ద్వారా అర్థోపక్షేపకములు అంటారు వాటిని. ఆ అర్థోపక్షేపకముల ద్వారా తెలియపరుస్తారన్నమాట ప్రేక్షకులకి. దీంట్లో ఏముంటాయి అంటే ఏదో వస్త్రధారణమని, భోజనం చేయడం, అదే వధ, నిద్రించడం, ఇలాంటివి రంగస్థలం మీద చూపించకూడదు. అలాగే పెద్దగా అంటే రసప్రసక్తి లేనటువంటి అంశాలని చూపించరు. వాటిని ప్రవేశకమని, విష్కంభమని ఉన్నాయి. వాటి ద్వారా సూచిస్తారనమాట. దాంట్లో ఇద్దరు మాట్లాడుకుంటూ అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది, లేకపోతే నిన్న ఇతను వెళ్ళాడు కదా, ఏదో అతడు యుద్ధానికి వెళ్ళాడు, ఆ యుద్ధంలో వాడు మరణించాడు, ఇలాగా సంగతులు, జరిగిన సంగతులు చెప్పేస్తారనమాట అక్కడ. అది అంటే వాటిని అర్థోపక్షేపకములు అని అంటారు. అంకము అనేటువంటి దాంట్లో ఏమిటంటే ఒకరోజు జరిగిన సన్నివేశము రసవంతమైనది, అనేక పాత్రలకి ప్రవేశానికి అవకాశం ఉన్నది, దాన్ని అంకము అని అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రథమాంకం ఉందనుకోండి, దీంట్లో ఆ ప్రథమాంక కథ వల్ల ప్రేక్షకులకి కథ ఏం జరుగుతుంది, ముందు ముందు ఏం జరగబోతోంది అనేటువంటి సూచన తెలియపరుస్తారు. ఆ బ్రహ్మచారి పాత్ర ద్వారా అంతకుముందు యువగంధరాయనుడు, వాసవదత్త మారువేషంలో రావటం, వాళ్ళ సంభాషణ, దాన్ని బట్టి మనకి ఏమిటంటే ఆ మగధరాజు యొక్క చెల్లెలు పద్మావతి దగ్గర వాసవదత్తని ఉంచాడు యువగంధరాయనుడు.
ఇది ఆ కథలో మనకి అర్థమైంది ఏమిటంటే, జ్యోతిష్కులు ఉదయనుడు కనుక ఆ మగధరాజు చెల్లెలైనటువంటి పద్మావతిని వివాహం చేసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ రాజ్యాధికారాన్ని పొందుతాడు, శత్రువుల్ని జయిస్తాడు అని జ్యోతిష్కులు చెప్పడంతో ఈ యౌగంధరాయనుడు మంత్రి వాసవదత్త మరణించినట్లుగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఆమె యౌగంధరాయనుడు మరణించారు అనేటువంటి ఒక పుకారు సృష్టించి మారువేషంలో వీళ్ళిద్దరూ యౌగంధరాయనుడు వాసవదత్త ఇక్కడ మగధ రాజ్యంలో ఆశ్రమం దగ్గరికి వచ్చారు. తను చేసినటువంటిది ఆ ఉదయనుడు నమ్మాడా లేదా అనేది తెలియడం కోసం అని చెప్పే ఇక్కడ బ్రహ్మచారి పాత్ర అనేది అందుకు ప్రవేశపెట్టాడు అనమాట. ఈ బ్రహ్మచారి పాత్ర వల్ల అక్కడ ఉదయనుడు పూర్తిగా వాసవదత్త మరణించింది అని నమ్మినట్లుగాను, ఆమె గురించి బాధపడుతున్నట్టుగాను, అతన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి రోమన్వంతుడు ప్రయత్నిస్తున్నట్టుగాను మనకి తెలిసిందనమాట. సరే, ఇప్పుడు మనకి ఈ రెండవ అంకంలో పద్మావతి ఆ ఏదో కందుక క్రీడ బంతి ఆడుకుంటూ వస్తోంది. ఈ చెలికెత్తెలు కూడా ఉన్నారు. ఆమెను కలుసుకోవడం ఇక్కడ చూపిస్తున్నాడు. ఇంతకు ముందు కొంచెం ఏంటంటారు, అంకంలో చివరన కొంచెం ఇంకా అవలేదు కదండి. ఏటమ్మా? మొదటి అంకంలో చివరన కొంచెం ఉండిపోయింది కదా, అది అవసరం లేదంటే. ఉండిపోలేదే, చెప్పేశాను, మీరు రాలేదేమో. సరే, చివరి అంకంలో సాయంకాలం అయిపోయింది, ఆయన యౌగంధరాయనుడు పద్మావతి దగ్గర వాసవదత్తని ఉంచడం, ఆమె స్వీకరిస్తానని అని చెప్పడం అయిపోయింది. అయ్యాక సాయంకాలం అవుతోందని అంతఃపురానికి వెళ్ళిపోవాలి అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడతోటి ప్రథమాంకం అయిందన్నమాట. అదే రెండవ కూడా మొదలు పెట్టారండి. అవునవును, అదే రెండవ అంకంలో అది అందుకోసమే చెబుతున్నా. ఇక్కడ చూడండి, ఎదురుగా చూపిస్తున్నారు. రెండవ అంకంలో చెలికెత్తి ప్రవేశించి పుంజరిక అనే ఆమెతోటి మాట్లాడుతోంది. అంటే పద్మావతి ఎక్కడుంది అని అడిగితే ఈవిడ ఇగో లతా మండపం దగ్గర, మాధవి లతా మండపం దగ్గర పక్కన బంతాడుతోంది అని చెప్పి, సరే అక్కడికి వెళదాము అని ఈవిడ బయలుదేరి అంటుంది ఏముంది, పద్మావతి లాగే వస్తుంది అని అంది. ఆ మాటలు మాట్లాడి ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఎక్కడో సౌండ్ వస్తుంది చూడండి. అదేండి, ఒక ఆవిడ అరావే గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నేను చేస్తానండి మీరు. అందుచేత ఇప్పుడు పద్మావతి ఆ చెలికెత్తెలు వాళ్ళతోటి పద్మావతి ప్రవేశించింది. వాసవదత్త హల ఏషతే కందుక. ఇది బాగా చూడడానికి వీలుగా ఉందా? అయితే కొంచెం అక్షరాలు కాస్త పెద్దవి చేస్తాను. సరే, వాసవదత్త అంటూ అలా ఏషతే కందుక అంటే పద్మావతి పక్కనే ఉంటోంది వాసవదత్త కూడా. ఇగో నీ బంతి ఇదిగో అంది పద్మావతి. ఆర్యే భవతు ఇదానీం ఏతావత్, ఇప్పుడు ఇంకా ఇంతటితో చాలు అనమాట. సరే, భవతు ఉంటే ఉండని, కానీ అంటాం మనం. సరే, ఇదానీం ఏతావత్ భవతు అంటే ఇప్పుడు ఇంతటితో చాలండి, అంటే ఇంకా ఆట మానేద్దాము, విరమిద్దాము అని అర్థం.
వాసవదత హలా అతిచిరం కందుకేన క్రీడిత్వా అధిక సంజాత రాగౌ పరకీయౌ ఇవతే హస్తౌ సంవృత్తౌ. ఇక్కడ చిన్న చిన్న మాటలు శ్లేషతోటి ప్రయోగిస్తారు. చాలాసేపు, అతిచిరం అంటే చాలా కాలం, చాలాసేపు, కందుకేన క్రీడిత్వా బంతితో ఆడి, అధిక సంజాత రాగు మిక్కిలి ఎర్రబడ్డాయి అన్నమాట ఆవిడ యొక్క చేతులు. అంచేత అధిక సంజాత రాగు మిక్కిలి ఎర్రబడినటువంటి నీ యొక్క చేతులు హస్తౌ తే హస్తౌ పరకీయౌ ఇవ సంవృత్తౌ. పరకీయములు అంటే ఇతరములైనవి, ఇతరులవి నీ చేతులు నీవి కావు, ఇతరుల చేతుల్లాగా అయ్యాయి అని. అంటే ఆ ఎర్రదనం ఎక్కువగా ఉండడం చేత అవి నీ చేతుల్లా లేవు అని సాధారణమైన అర్థం. పరకీయము అనేసరికి ఏమవుతుంది, ఇప్పుడు అంటుంటారు కదా, ఈవిడ అయ్య చేతిలో పెట్టారని పెళ్లికి, అంటే ఈమె చెయ్యే పరకీయమైన అంటే ఇతరుల యొక్క చెయ్యి అయింది అని. ఇతరుల యొక్క చెయ్యి అవడం అంటే పాణిగ్రహణము ఉద్దేశం అన్నమాట. వివాహం అయిన తర్వాత భర్త యొక్క చేతిలో రక్షణ పొందుతుంది కాబట్టి ఈవిడి చెయ్యిని ఆయన చేతిలో పెడతారు కదా. కాబట్టి ఈమె యొక్క చెయ్యి మరొకరి ఇతరుల యొక్క చెయ్యి అయినట్టుగా ఉంది అన్నాడు అనమాట. అంటే పరకీయ శబ్దానికి సాధారణమైన అర్థం ఏంటంటే ఇతరులకు సంబంధించినది. అంటే నీ చెయ్యిలా లేదు, ఇతరులకు సంబంధించిన చెయ్యలా ఉంది అని అన్నది. దాంట్లో శ్లేష ఏమిటి అంటే ఇతరులు అంటే ఇక్కడ భర్త, ఆ భర్తకు సంబంధించిన చెయ్యలాగా అంటే అతనికి అప్పగించిన చెయ్యలాగా ఉన్నది అని మరొక అర్థం అన్నమాట. చేటి క్రీడతో తావతు భర్తృదారిక నిర్వృతాంతావదయం కన్యాభావ రమణీయ కాల. అది ఆ చెలికెత్తు వచ్చి ఏమంటోందంటే భర్తృదారిక అంటే రాజకుమారి క్రీడతు ఆడుగాక, క్రీడతు తావతు భర్తృదారిక, రాజకుమారి ఇంకా ఆడుగాక, అయితే ఆడండి అన్నాడు. అంటే ఎందువల్ల ఇంకా ఆడండి అని ఎందుకన్నాడంటే నిర్వృతాం తావతు అయం కన్యాభావ రమణీయ కాల. అది ఈ కన్యగా ఉండేటువంటి అందమైన సమయం ఇంకా అయిపోయింది. కన్యగా ఉండే అందమైన సమయం ఇంకా అయిపోయింది అని అంటారు. అక్కడ తప్పు పడినట్టుంది కొంచెం ఒకసారి. నిర్వర్తృతాం తావత్ ఆ తప్పు పడింది. ఇక్కడ నిర్వర్త్యతాం అని పడాలి. నిర్వర్త్యతాం తావత్ అయం కన్యక అంటే అక్కడ అరుకారం పడింది. అరుకారం ఉండకూడదు, యావత్తు ఉండాలి. మీ దగ్గర ప్రింట్అవుట్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. నిర్వర్త్యతాం తావత్ అయం కన్యాభావ రమణీయ కాల. అంటే కన్యాభావము, కన్యగా ఉండడం అనేటువంటి అందమైనటువంటి సమయము ఇంకా అయిపోయింది. కాబట్టి కాస్త ఇంకా సేపు ఆడుకోండి అంటుందన్నమాట. అంటే మామూలుగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ వివాహం అయిన తర్వాత ఉండదు. అందుచేత ఏమంటున్నాడు అనమాట, ఇక్కడ ఇంకాసేపు ఆడుకోమ్మా అంటోంది. క్రీడతు తావతు భర్తృదారిక. ఎందువల్ల అంటే నిర్వర్త్యతాంతావతయం కన్యాభావ రమణీయ కాల. చక్కగా ఈ కన్యగా ఉన్నటువంటి అందమైన కాలాన్ని బాగా గడుపమ్మా అంటూ. ఎందుకంటే అది అయిపోయే సమయం వచ్చింది అని ఉద్దేశం. పద్మావతి ఆర్యే కిమిదానీం మాం అపహసితుమివ
అంటే నన్ను ఏదో పరిహసిస్తున్నట్టుగా ఉన్నావు. ఇప్పుడంటే ఇప్పుడు చూడండి, మనము పిల్లలు కూడా అనుకుంటారు, విద్యార్థిగా ఉన్నటువంటిప్పుడు ఉన్న ఆ స్వేచ్ఛ, ఆ ఆనందము తర్వాత బాధ్యతలు వచ్చిన తర్వాత ఉండదు. అందుచేత ఆ విద్యార్థి జీవితం వాడికి స్వేచ్ఛగా ఆనందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమిటనమాట, కన్యగా ఉన్నటువంటి సమయం చాలా అందమైంది అని చెబుతోంది. అంటే అప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. వివాహం అయితే అటువంటి స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ఈ అందమైనటువంటి కన్యాభావంగా ఉన్నటువంటి, అంటే కన్యగా ఉన్నటువంటి ఈ సమయాన్ని బాగా గడుపమ్మా అంది. నిర్వర్తించడము అంటే ఆ కన్యా సమయంలో చేసేటువంటి పని అన్నమాట. దాన్ని నిర్వహించు అని అర్థం. అంటే అంతకుముందు ఆడుతోంది కదా, కాబట్టి అలా హాయిగా సుఖంగా ఆడుకో అని అర్థం. అప్పుడు ఈమెకి కొంచెం అనుమానం వచ్చిందన్నాడు పద్మావతికి. ఆర్యే కిమిదానీం మాం అపహసితుమివా అని. ఏదో నువ్వు పరిహాసం చేస్తున్నట్టుగా ఉందే అన్నది. అపహసితుం ఇవ అంటే పరిహసించడానికి లాగా నువ్వు మాట్లాడుతున్నావు అని తాత్పర్యం. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అనే మాట అనలేదు వాసవదత్త. నహి నహి, కాదు కాదు, అలా అధిక మధ్య శోభసే, ఆమె పరిహాసంతో అనలేదు. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అధికము అద్య శోభసే, ఇప్పుడు మిక్కిలి ప్రకాశిస్తున్నావు. ఎందుకంటే అభితైవతే అద్య వరముఖం పశ్యామి. చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఆ మాటలు. అద్య ఏమంటుంది ఆవిడ? అభితైవతే అద్య వరముఖం పశ్యామి అంటే నీ ఎదురుగా నీ యొక్క అద్యతే, ఇప్పుడు తే నీ యొక్క వరముఖం. ఇక్కడ చూడండి, వరముఖం అనే శబ్దం శ్రేష్టమైన ముఖము, వరుణి యొక్క ముఖము, రెండు అర్థాలు ఉంటాయి. అంచేదేవిడి, నీ శ్రేష్టమైనటువంటి ముఖాన్ని ఎదురుకుండానే చూస్తున్నాను, అందువల్ల నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు అని సాధారణమైన అర్థం. కానీ నీ వరుణు యొక్క ముఖము ఎదురుగానే ఉన్నట్టుగా ఉంది అని. వరముఖం అభిత ఇవతే వరముఖం. అభిత అంటే దగ్గరగా, ఎదురుగా అని అర్థం. అంటే ఎదురుగానే ఉన్నట్టుగా. ఏది ఎదురుగా ఉంది? నీ యొక్క శ్రేష్టమైన ముఖాన్ని చూస్తున్నాను, నీకు ఎదురుగా ఉండే అని సాధారణమైన అర్థము. నీ యొక్క వరుణు యొక్క ముఖాన్ని చూస్తున్నాను అనేటువంటి వేరొక అర్థం అనమాట. అంటే వరముఖం అంటే ఉద్దేశం ఏమిటి అంటే ఆ వివాహ సమయాన్ని దగ్గర పడినట్టుగా నేను భావిస్తున్నాను అని తాత్పర్యం అన్నమాట. అప్పుడు పద్మావతి అంటుంది, అపేహి మా ఇదానీం ఉపహస. అపేహి అంటే తప్పుకో, పో అంటూ ఉంటారు కదా, అలాగా సిగ్గుతోటి పో అంటూ ఉంటారు కదా, అలాగా. అపేహి అంటే తప్పుకో అంటే పో. మా ఇదానీం ఉపహస, ఇప్పుడు మా ఉపహస అంటే పరిహాసం చెయ్యవద్దు. మా ఇదానీం ఉపహస, మా అనే దానికి నిషేధం అని అర్థం ఉందన్నమాట. మామూలుగా నా అని కూడా వాడతారు, మా అని కూడా వాడతారు. అంటే మా అనేది నిషేధార్థకం అనమాట. ఇదానీం మా ఉపహస, ఇప్పుడు పరిహాసం చేయొద్దు అంది వాసవదత్త. ఏషాస్మి తూష్ణీకా భవిష్యన్ మహాసేన వధూ. చూడండి ఏమని సంబోధించిందో. ఏషా అస్మి తూష్ణీకా, ఇగో నీ ఎదురుకుండానే నేనేం మాట్లాడకుండా ఉన్నాను. తూష్ణీకా అంటే నోరు మూసుకు ఉండడం, మాట్లాడకుండా ఉండడం. ఇగో నేను మాట్లాడకుండా ఉన్నాను అని తినగా ఉండకుండా ఏమందని చూడండి. భవిష్యన్ మహాసేన వధు అంటే కాబోయే మహాసేనుడి యొక్క కోడలా అంది. అంటే ఇంతకు ముందు ఆశ్రమంలో జరిగిన సంభాషణలో
ఆ చెలికత్త అప్పుడు చెప్పింది, మహాసేనుడు తన కుమారుడికి వివాహం సంబంధం విషయంలో ఈమె గురించి మగధరాజుతోటి మాట్లాడుతున్నాడు అని చెప్పింది. అప్పుడు అందుచేత అప్పుడు అక్కడ వాసవదత్త అక్కడే ఉంది. మహాసేనుడి యొక్క కొడుకు అంటే వాసవదత్తకి సోదరుడు అనమాట. అప్పుడు ఆ సంభాషణ విన్నప్పుడే వాసవదత్త కూడా అనుకుంది, అంటే ఈ మాట విని నాకు చాలా ఈవిడ ఆత్మీయురాలవుతోంది అని అనుకుంది. మహాసేనుడి యొక్క కొడుకు నిమిత్తమై ఆ మహాసేనుడు రాజుతోటి మగధ రాజుతోటి సంప్రదిస్తున్నాడు అని చెప్పింది. దాన్నే ఇక్కడ ఇప్పుడు అంటోందనమాట, కాబోయే మహాసేనుడి యొక్క కోడలా ఏషా అస్మి తూష్ణీగా, ఇగో నేను నోరు మూసుకుంటున్నాను, మాట్లాడను అని అంది పద్మావతి. చూడండి ఈవిడేమంటుందో, ఏష మహాసేనో నామ, ఎవరి ఈ మహాసేనుడు ఎవడు అంటే అతను ఎవరో తెలియనట్టుగా. మహాసేనుడు ఈ ఉజ్జయిని రాజు వాసవదత్త తండ్రి. కయేష మహాసేనో నామ, ఈ మహాసేనుడు ఎవడు అంది వాసవదత్త. అస్తి ఉజ్జయినీయో రాజా ప్రద్యోతో నామా, అది అసలు అతని పేరు ప్రద్యోతుడు. అతడికి సైనిక బలం బాగా ఉండడం చేత అతన్ని మహాసేనుడు అని అన్నారు. అస్తి ఉజ్జయినీయ రాజా ప్రద్యోతో నామ, అంటే ప్రద్యోతుడు అని ప్రసిద్ధమైన ఉజ్జయినీయ రాజా అస్తి, ఉజ్జయిని రాజు ఉన్నాడు. తస్య బల పరిమాణ నిర్వృత్తం నామధేయం మహాసేన ఇతి, అదే ఇప్పుడు అనుకున్నదే చెప్తున్నారు. అతడికి మహాసేన అనే పేరు కలిగింది. ఎందువల్ల అంటే బల పరిమాణ నిర్వృత్తం, అది బల పరిమాణం అతని యొక్క సైనికుల యొక్క పరిమాణం అన్నమాట. ఆ సైనిక బలం ఎక్కువగా ఉండడం చేత అతడికి మహాసేనుడు అనే పేరు కలిగింది. నిర్వృత్తం అంటే కలిగింది, ఏర్పడింది అని అర్థం. వస్తుతః అతని పేరు ప్రద్యోతుడు అనమాట. కాళిదాసు మేఘ సందేశంలో ఉజ్జయిని వర్ణన చేస్తాడు. ఉజ్జయినితోటి అతనికి చాలా అనుబంధం ఉన్నది. అందుచేత ఆ ఉజ్జయిని వర్ణన చేస్తాడు. ఆ చేసినప్పుడు ఈ కథని దృష్టిలో పెట్టుకునే ఒక శ్లోకంలో ప్రద్యోతస్య ప్రియదుహితరం వత్సరాజోత్ర జహ్రే అని చెప్తాడు. ప్రద్యోతుని యొక్క ప్రియమైనటువంటి కూతుర్ని వత్సరాజు ఇక్కడి నుంచి ఎత్తుకొని పోయాడు అని చెప్పాడు. వీళ్ళు ఇంతకు ముందు కూడా మీకు కథ చెప్పాను. అక్కడ ఉదయనుండి మహాసేనుడు కారాగారంలో పెట్టాక వాసవదత్తని ఈ ఉదయనుడి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి పంపిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాసవదత్త ఉదయనుడు పరస్పరం ప్రేమించుకుంటారు. తండ్రి వివాహానికి అంగీకరించడేమో అనే ఉద్దేశంతో వారిద్దరూ కలిసి ఆ కారాగారం నుంచి పారిపోయి వివాహం చేసుకుంటారు. అందుచేత కాళిదాసు దాన్ని సూచిస్తూ అలా చెప్పాడనమాట. అంచేత ఏమిటి ఇక్కడ, వాసవదత్త ఉదయనుడి అదే మహాసేనుడి యొక్క కూతురు. అస్తి ఉజ్జయినీయ రాజా ప్రద్యోత నామ, ఉజ్జయిని రాజు అయినటువంటి ప్రద్యోతుడు అనేటువంటి అతడు ప్రసిద్ధుడు, అతడు ఉన్నాడు. తస్య అతనికి బల పరిమాణ నిర్వృత్తం, అంటే సైనిక బలము యొక్క పరిమాణము చేత ఏర్పడినటువంటిది మహాసేన ఇది నామధేయం, మహాసేనుడు అనే పేరు కలిగింది. ఎలా ఏర్పడింది అంటే అతని సైనిక బలం వల్ల ఏర్పడింది అన్నట్టు.
చేటి భర్తృదారిక తేన రాజ్ఞా సహ సంబంధం నేచ్చతి. అది చెలిగెత్త చెప్పింది. అంటే మహాసేనుడు తన కొడుకు విషయమై ఈ మగధరాజుతో సంప్రదిస్తున్నప్పటికీ ఈ పద్మావతికి ఆ సంబంధం ఇష్టం లేదు. అందుచేత ఆ విషయాన్ని ఇక్కడ చెలికెత్తి చెబుతోంది. భర్తృదారిక అంటే రాజకుమారి పద్మావతి తేన రాజ్ఞా సహా ఆ రాజుతోటి సంబంధాన్ని నా ఇచ్చతి కోరుకోవటం లేదు. అంటే ఆ రాజుకి కోడలు కావడం ఈవిడికి ఇష్టం లేదు అని చెప్పి. వాసవదత్త అత అథ కేన ఖలు ఇదానీం అభిలషతి. అయితే మరి ఎవరితో సంబంధాన్ని ఇష్టపడుతోంది? కేన ఎవనితో. ఇక్కడ ఇంకా రాజ్ఞాస సంబంధం అనేటువంటి మాట మళ్ళీ రాయలేదు. అంటే ఎవరితో, ఆ రాజుతో సంబంధాన్ని ఇష్టపడటం లేదు అని చెప్పింది. వెంటనే మరి ఇంకెవరితో ఇష్టపడుతోంది అని అడిగింది అనమాట. కేన ఖలు ఇదానీం అభిలషతి అంటే అస్తి వత్సరాజ ఉదయనో నామ. ఇక్కడ వత్సరాజు అని పడింది, వత్సరాజ అని ఉండాలి, విసర్గలు లోపిస్తాయి. వత్సరాజ ఉదయనో నామ. వత్సరాజు, వత్సదేశానికి రాజు అయినటువంటి ఉదయనుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. తస్య గుణాను భర్తృదారిక అభిలషతి. అతని యొక్క గుణాల్ని భర్తృదారిక రాజకుమారి అభిలషతి కోరుకుంటోంది అని, ఇష్టపడుతోంది అని అర్థం. అప్పుడు వాసవదత్త ఆత్మగతం తనలో అనుకుంటోంది, ఆర్యపుత్రం భర్తారం అభిలషతి. అది ఆర్యపుత్రుడు అంటే తన యొక్క భర్త, తన యొక్క భర్తనే ఈవిడ భర్తగా కోరుకుంటోంది అని అనుకుంది. ప్రకాశం కేన కారణేన అంటే ఏ కారణంగా ఈ వత్సరాజుని ఈవిడ ఇష్టపడుతోంది అని అడిగింది. కేన కారణేన అంటే సానుక్రోశయితి. అతడు చాలా దయ కలిగిన వాడు, అతని గుండె జాలి గుండె అని, జాలి కలిగిన దయ కలిగిన హృదయం కాబట్టి అతన్ని ఇష్టపడుతోంది. అంటే అంతకుముందు మనకి ప్రథమాంకంలో ఆ ఉదయనుడు వాసవదత్త మరణించిందనే అభిప్రాయంతో అతడు పడినటువంటి దుఃఖాన్ని వర్ణించాడు మనకి అక్కడ. ఆ దుఃఖాన్ని వర్ణించిన సందర్భంలో ఆమె కూడా అనుకుంటుంది, ఏమిటి వత్సరాజుకి భార్య పట్ల ఎంత ప్రేమ ఉందో కదా అని. మనం ఆ సంగతి మనం చెప్పుకున్నాం అక్కడ. బ్రహ్మచారి పాత్ర చెప్పినప్పుడు అక్కడ ఉదయనుడి యొక్క పరిస్థితి అంతని అతడు వర్ణిస్తాడు. ఆ వర్ణించిన సందర్భంలో ఇటు వాసవదత్తకి, అటు యోగంధరాయనుడికి, పద్మావతికి, ముగ్గురికి కూడా ఒక్కొక్క అంశం వాళ్ళకి కావలసినటువంటి అంశాలు వాళ్ళకి తెలిసాయి. వాసవదత్తకి తన పట్ల భర్తకి ఎంతటి ప్రేమ ఉన్నదో ఆమెకి అర్థమైంది. యోగంధరాయనుడికి తాను రచించినటువంటి ప్రణాళిక సఫలమైంది అని అతడికి అర్థమైంది. పద్మావతికి ఉదయనుడు మిక్కిలి దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు అనేటువంటి సంగతి ఆమెకు అర్థమైంది అనమాట. అంచేది ఇక్కడ చెలికత్తి అంటోంది సానుక్రోశ ఇది. అనుక్రోశము అంటే దయ అని అర్థం. దయ కలిగిన వాడు అనే అభిప్రాయముతోటే అతన్ని ఇష్టపడుతోంది. వాసవదత్త ఆత్మగతం జానామి తనలో అనుకుంటోంది. ఆత్మగతం జానామి అంటే నేను ఎరుగుదును. అయమపి జన ఏవం ఉన్మాదితః. నేను కూడా అటువంటి వ్యామోహంలోనే పడ్డాను. నేను కూడా ఏవం ఈ విధంగానే, అయమపి జన అంటే ఈ జనుడు కూడా అని అర్థం. ఈ జనుడు అంటే నేను అనమాట.
మేము కొంతమంది ఒక్కొక్కప్పుడు వ్యవహారంలో ఎలా ఉంటుందంటే ఉత్తమ పురుషుకు బదులుగా ప్రథమ పురుష వాడుతూ ఉంటారు. అంచేత అయమపి జన అంటే ఈ నేను అని తాత్పర్యం అనమాట. ఈ నేను కూడా అనమాట. ఏవం ఈ విధంగానే ఉన్మాదిత అంటే ఉన్మాదాన్ని వ్యామోహాన్ని పొందాను కదా, వ్యామోహితురాలని అయ్యాను కదా అంటారు. అంటే అప్పుడు మరి అతని పట్ల ప్రేమ కలిగింది కదా, అలా ప్రేమ కలిగే వివాహం చేసుకున్నారు వాళ్ళు. అందుచేత దాన్ని భావిస్తోందన్నమాట చెలికత్తె. భర్తృదారికి ఇది స రాజా విరూపో భవేత్. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఉదయనుణ్ణి పద్మావతి ఏమీ చూడలేదు, కేవలము అతడి గురించి విందంతే. వినడం మాత్రం చేతనే అతడంటే ఆమెకి ఇష్టం కలిగింది. ఇష్టం కలిగితే ఇప్పుడు ఆమె అతని యొక్క గుణగణాలను బట్టి ఇష్టపడింది, కానీ రూపం ఎలా ఉంటుందో తెలియదు కదా. అంచేది ఇక్కడ ఉరికి ఆమెను ఉడికించడానికి చెలికత్తె అంటోంది. భర్తృదారికి యది స రాజా విరూపో భవేత్ అంటే మరి ఆ రాజు వికారంగా కలిగిన రూపం కలిగిన వాడు. విరూప అంటే వికృతమైన రూపం. ఆ వికృతమైన రూపం కలిగిన వాడైతే ఏం చేస్తావు అని రాజకుమారితోటి చెలికెత్తి వేళాకోళంగా అంటోందనమాట. అంటే వాసవదత్తు ఉండబట్టలేక చూడండి, నహి నహి దర్శనీయేవా అవే కాదు, చాలా అందమైన వాడండి. దర్శనీయ అంటే చూడదగిన వాడు అని అర్థం. తాత్పర్యం ఏమిటంటే అందమైన వాడు అని అర్థం. నహి నహి దర్శనీయ ఏవ కాదు కాదు, అందమైన వాడే అంది. వెంటనే పద్మావతి అంటోంది, ఆర్యే కథం త్వం జానాసి, నువ్వెలా ఎరుదు. మరి వాసవదత్తకి వాళ్ళు వాసవదత్త అనుకోవట్లేదు కదా, ఎవరో అవంతికా స్త్రీ భర్త ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పాడు యోగంధరాయణుడు. మరి కాబట్టి ఉదయనుడు అందంగా ఉంటాడనే సంగతి నీకెలా తెలుసు అని వెంటనే పద్మావతి అడిగింది. ఆర్యే కథం త్వం జానాసి, నువ్వెలా ఎరుగుదువు అంటే ఆత్మగతం తనలో అనుకుంటోంది ఈవిడ. ఆర్యపుత్ర పక్షపాతేన అతిక్రాంత సముదాచార, భర్త పట్లున్నటువంటి ప్రేమ ఆ కారణంగా నేను సంప్రదాయాన్ని అతిక్రమించాను కదా. సముదాచార అంటే మంచి ఆచారము నడవడి, దాన్ని అతిక్రమించాను కదా అనుకుంటాను. ఎందువల్ల వాళ్ళ దృష్టిలో ఉదయనుడు ఎవరో, ఈ ఈ వాసవదత్త ఎవరో, వీరిరువురి యొక్క సంబంధం వాళ్ళకి తెలియదు. ఈవిడప్పుడు ఉదయనుడు అందంగా ఉన్నాడు అని ఎలా చెబుతుంది మరి? పరపురుషుడు యొక్క సౌందర్యాన్ని ప్రశంసించకూడదు కదా ఈవిడేమో తన భర్తే అనే అభిప్రాయంతో చెప్పేసింది. అంటే అంచేతే ఆర్యపుత్ర పక్షపాతేన, ఆర్యుడి పట్ల ఉన్నటువంటి భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత ఏం చెప్పింది, ఆయన అందగాడే అని చెప్పింది. కానీ వివాహిత అయినటువంటి స్త్రీ పరపురుషుని యొక్క సౌందర్యాన్ని ప్రశంసించకూడదు, మనకి ధర్మశాస్త్రంలో ఉంటుంది అలాగా. కాబట్టి ఈ ఆచారాన్ని నేను అతిక్రమించాను కదా అనుకుంది. కిమిదానీ కరిష్యామి, ఇప్పుడు ఎలాగా వాళ్ళకి తెలియకూడదు అసలు విషయము, తెలియకూడదు, తను అన్నటువంటి మాట పొరపాటు కాకూడదు. అంటే తప్పు మాట్లాడింది, ఆచారాన్ని అతిక్రమించింది అని వాళ్ళు కూడా అనుకోకూడదు. అంచేది ఏం చేయాలి ఇప్పుడు? కిమిదానీ కరిష్యామి, నేను ఇప్పుడు ఇంకేం చేయగలను అని అనుకుని భవతు దృష్టం, ఏదో ఉపాయం ఆలోచించుకుంది. ఆలోచన సరే, భవతు అంటే సరే, దృష్టం అంటే ఉపాయము చూడబడిందని తాత్పర్యం అన్నమాట. సరే, ఇలా మనం అనుకుంటాం కదా,
ఇప్పుడు ఏం చెబుదామా సమాధానం అని మనకి సందేహం వచ్చినప్పుడు ఓ నిమిషం ఆగి సరే ఇలా చెబుదాం అనుకుంటాం కదా, అట్లాగా ఆమె అనుకుందనమాట. దృష్టం అంటే తోచిందనమాట, మనస్సుకి ఏం చెప్పాలి అనేది తోచిందనమాట. ప్రకాశం పైకి అంటోంది, హలా ఏవం ఉజ్జయినీయోజనో మంత్రయతే. అది ఉజ్జయిని ప్రజలు అనుకోవడంగా నేను విన్నాను. ఈవిడ ఉజ్జయిని నివాసి కదా వాసవదత్త, కాబట్టి ఏవం ఉజ్జయినీయ జన మంత్రయతే, ఈ విధంగా ఉజ్జయినిలో ఉన్నటువంటి జనం మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే, దర్శనీయ అనేది నా అభిప్రాయం కాదు, ఉజ్జయిని జనులు అనుకోగా విన్నాను కాబట్టి వాళ్ళ అభిప్రాయంగా చెప్పింది అన్నమాట. పద్మావతి, ఇక్కడ పద్మావతి రా పడింది, పద్మారతి అని పడింది, పద్మావతి వా పడాలి. యుజ్యతే సరిపోతుంది, సమంజసమే. అంటే ఉజ్జయిని జనులకు అతడు తెలిసిన వాడే కాబట్టి వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదు. నకలు ఏష ఉజ్జయిని దుర్లభ, ఇతడు ఉజ్జయిని జనానికి దుర్లభుడేమీ కాదు. ఉజ్జయినిలో ఉన్నటువంటి జనాలకి, అక్కడ ప్రజలకి దుర్లభుడు కాదు, అసలు దొరకని వాడేమీ కాదు. సర్వజన మనోభిరామం ఖలు సౌభాగ్యం నామా. అది ఇక్కడ ఒక చిన్న కొటేషన్ పెడుతున్నారు, భాసుడు అంటున్నాడు అన్నమాట, కవి యొక్క మాట. సర్వజన మనోభిరామం ఖలు సౌభాగ్యం నామా. అందంగా ఉండడము అంటే ఏదో నా కంటికి నచ్చితే అందంగా ఉండడం అనకూడదుట. అందరికీ అందంగా కనపడితేనే అందంగా ఉన్నట్టు లెక్క. సర్వజన మనోభిరామం ఖలు సౌభాగ్యం నామా. అందము అంటే శుభగత్వము అంటే బాగా ఉండడం, బాగుండడం. శుభగస్య భావ సౌభాగ్యం అంటే అందము అని అర్థం, తాత్పర్యం. అందం అంటే అది అందరికీ అందంగా అనిపిస్తేనే అందం ఉన్నట్టు, అంతేగాని ఎవరో కొంతమందికి అందంగా అనిపిస్తే అందమని కాదు. ఎందుకంటే ఏదో మన సామెత చెబుతారు కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అని. కాకి ఆ తల్లికి కాకి అందంగానే కనబడుతుంది, మనకంటే ఏదో నల్లగా ఉంది బాగుండదు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. అలా కాకుండా ఏమిటంటున్నాడు, అందరికీ అందంగానే అనిపిస్తేనే అందంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు ఇంకో సామెత కూడా ఉంది, ఏదో తా వలచింది రంభ తా మునిగింది గంగ అంటూ ఉంటారు. అంటే తాను ప్రేమించిన ఆవిడ తన కళ్ళకి రంభలాగే కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళ విషయంలో కొడుకు నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి, తండ్రి ఆ అమ్మాయి ఏం బాగుందిరా, ఆ అమ్మాయిని ఎలా ప్రేమించేవిరా అంటాడు. అప్పుడు కొడుకు ఏమంటాడు, నువ్వు నా కళ్ళతో చూడంటాడు. అంటే ఏంటి, వాడికి అందంగా కనపడింది. అలా కాదంటున్నాడు ఇక్కడ కవి. ఏమంటున్నాడంటే, అందం అంటే మన కంటికి అందంగా కనపడడం కాదు, అందరికీ అందంగా కనపడాలి, అదే అందం అంటే అన్నాడు. తతః ప్రవిశతి ధాత్రి. తర్వాత ఈ ధాత్రి అంటే చెప్పాను కదా, దాది, పోషించేటువంటి ఆమె, మంచి చెడులు సంరక్షణ, చిన్నపిల్లల్ని ఈ రాజుల యొక్క కుటుంబాల్లో ప్రాచీన కాలంలో ఆ చిన్నపిల్లల్ని చూడటానికి, వాళ్ళ యొక్క ఆలనా పాలన చూడటానికి ఒక ఆమె ఉండేది. ఆమెను దాది అనేవారు, సంస్కృతంలో ధాత్రి అంటారు. ఆమె ప్రవేశించింది. జైతు జైతు భర్తృదారికే దత్తాసి. రాజకుమారి కాబట్టి ఆవిడ వస్తువునే జైతు జైతు భర్తృదారిక అంటే భర్తృదారిక జయించుగాక అని, అంటే శుభముగాక అని తాత్పర్యం. భర్తృదారికే అంటే ఓ రాజకుమారి, దత్తాసి అని, నువ్వు ఇవ్వబడ్డావు అని. ఎవరికి ఇవ్వబడ్డావు ముందు చెప్పలేదు, దత్తాసి ఇవ్వబడ్డావు. వాసవదత్తార్యే కస్మై, ఎవరికి ఇవ్వబడింది, ధాత్రి. వత్సరాజాయ ఉదయనాయ
అంటే వత్సరాజాయ ఉదయనాయ దత్తాసి అన్నమాట. వత్సరాజైన ఉదయనుడికి నిన్ను ఇచ్చేశారు, నువ్వు ఇవ్వబడ్డావు. అంటే అతనితోటి వివాహాన్ని నిశ్చయించారు అని తాత్పర్యం. ఇప్పుడు వాసవదత్తు చూడండి, ఆవిడలో ఆవిడ లోపల ఉన్నటువంటి భావాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది అనమాట. ఎందుకంటే ఉదయనుడు తన భర్త కదా, తాను మరణించకపోయినా మరణించింది అని పాపం భావించి అతడు దుఃఖపడుతున్నాడు. అందుచేత అతని పరిస్థితి గురించి తెలుసుకోవాలనేటువంటి లోపల ఉత్సుకత, యాంగ్జైటీ ఆవిడకు ఉంటుంది. అంచేత ఆ సందర్భం ఏమొచ్చినా తన మనస్సులో మాట దాచుకోలేకుండా పైకి అనేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, దాది ఎప్పుడైతే వత్సరాజైన ఉదయనుడికి ఆమె ఇవ్వబడింది, భర్తృరారికి పద్మావతి ఇవ్వబడింది అని అందో, వెంటనే వాసు అథ కుశలీసరాజా, అంటే అతడు క్షేమంగా ఉన్నాడా అంటే అంతకు ముందు చాలా దుఃఖపడుతూ ఉన్నట్టుగా వింది కదా బ్రహ్మచారి యొక్క మాటలను బట్టి. అందుకోసం అడిగింది అనమాట. అథ కుశలీసరాజా, రాజు క్షేమంగా ఉన్నాడా? దాది అంటోంది, కుశలీస ఇహ ఆగత తస్య భర్తృదారిక ప్రతిష్ట. అతడు క్షేమంగానే ఉన్నాడు, అలా క్షేమంగా ఉన్నవాడే ఇక్కడికి వచ్చాడు. కుశలీ సహ అంటే క్షేమంగా ఉన్నటువంటి అతడు, ఇహ ఆగత ఇక్కడికి వచ్చాడు. తస్య భర్తృదారిక ప్రతిష్ట, అతనికి ఈ రాజకుమారి ఇవ్వబడింది అని చెప్పి. ఇప్పుడు వెంటనే వాసవదత్త అత్యాహితం, అత్యాహితం అంటే ఘోరం జరిగిపోయింది అంటూ ఉంటామే, ఆ మాటకి సంస్కృతంలో అత్యాహితం అంటారు. అంటే చాలా ఘోరం జరిగిపోయింది. అప్పుడు దాదంటోంది, కిమత్ర అత్యాహితం, దీంట్లో ఘోరం ఏముంది అంటే, దీంట్లో ప్రమాదం ఏముంది, జరగకూడదు ఏదో జరిగిపోయినట్టుగా వాసవదత్త మాట్లాడింది అత్యాహితం అని. అలా ఏమైంది, దీంట్లో అంత ఘోరం ఏముంది అని అడిగింది. అప్పుడు మళ్ళీ చూసారా, లోపల ఏమిటి, తన భర్త అయినటువంటి ఆ ఉదయనుడికే మళ్ళీ ఇది పద్మావతినిచ్చి వివాహం చేయడానికి ఉన్నారు. అంతలా దుఃఖపడినటువంటి, అంతకుముందు చాలా ఉదయనుడి యొక్క దుఃఖాన్ని గురించి వర్ణించేది కదా, నైవేదానీం తాదృశాః చక్రవాకాః అని. అతని యొక్క దుఃఖం చూసినట్లయితే అంతలాగా భార్య కోసం దుఃఖపడే వాళ్ళు ఎవరూ లేరు, అటువంటి వాళ్ళు ఎవరూ కనపడలేదు అని చెప్పాడు. అంచేత అంతటి దుఃఖంలో ఉన్నాడు అని వింది ఆవిడ. మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి రోమణవంతుడు ప్రయత్నిస్తున్నాడు అని కూడా వింది. అంతేగాని అతను సాధారణ స్థితికి వచ్చాడు, క్షేమంగానే ఉన్నాడు అనే సంగతి ఇంకా తెలియదు ఆవిడికి. ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అందుచేత ఆవిడ ఏమనుకుంటుంది అనమాట, ఏమిటి అంతల్లా దుఃఖపడ్డవాడు ఇక్కడ వివాహానికి అంగీకరించడం ఏమిటి అని అనుకుంటోంది. వాసవదత్త అంచేతనే వెంటనే అత్యాహితం అని, దాత్రి కిమత్ర అత్యాహి, దీంట్లో అంత ఘోరం జరిగిపోయింది ఏముంది అని అడిగింది. నకలు కించిత్, మళ్ళీ సర్దుకోవాలి కదా, అంచేత నకలు కించిత్, అబ్బే ఏం లేదు, తథానామ సంతప్య ఉదాసీనో భవతి ఇతి. తథానామ సంతప్య అంటే అంతల్లాగా బాధపడి. ఎంతలాగా బాధపడి అంటే ఇంతకు ముందు మనకి ప్రథమాంకంలో వర్ణించాడు. అతడు ఏవేదో తిండి తినటం లేదు, శరీర పోషణ చూసుకోవటం లేదు, ఏదో అలంకారాలు చేసుకోవటం లేదు, ఏ పని చేయటం లేదు అని అతని గురించి వర్ణించాడు. అలాగే చక్రవాకములు కూడా అంతలాగా ఏడవు అని అతడు ఏ విధంగా బాధపడుతున్నాడో ఆ ఉదయనుడి గురించి వర్ణించాడు అక్కడ. అది ఈవిడ కూడా వాసవదత్త అక్కడ ప్రత్యక్షంగా వింది. అందుచేత ఇప్పుడు ఏమంటుందంటే,
తథానామ సంతప్య అంటే అంతల్లాగా బాధపడి ఇప్పుడు మామూలుగా ఉదాసీన భవతి ఇప్పుడు తటస్థుడిగా అంటే సాధారణ వ్యక్తిగా ఉన్నాడు కదా, అది నేనన్న అత్యాహితం అంటే. అంటే అంతలా బాధపడిన వాడు ఇప్పుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి ఎలా అంగీకరించాడా అని. అంచేత అది ఘోరము నా ఉద్దేశంలో ఉంది. అప్పుడు ధాత్రి అంటోంది, ఆర్యే ఆగమ ప్రధానాన్ని సులభ పర్యవస్థానాన్ని మహాపురుష హృదయాన్ని భవంతి. ఇది కూడా ఒక కొటేషన్ అన్నమాట. ఏమిటంటే గొప్పవాళ్ళ యొక్క హృదయములు ఆగమ ప్రధానాన్ని, ఆగము అంటే శాస్త్రము, వేదము, శృతి, అవి ప్రధానముగా కలిగినవి. అంటే శృతి చెప్పినటువంటి విషయాన్ని పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు దాన్నే ప్రధానంగా గ్రహిస్తారు. అందువల్లనే వాళ్ళు సులభ పర్యవస్థానాన్ని అంటే సులభంగా సాధారణ స్థితికి వస్తాయి వాళ్ళ యొక్క హృదయాలు. ఆ హృదయానికి విశేషణాలు ఈ రెండు కూడా. మహాపురుష హృదయములు ఆగమ ప్రధానాన్ని అంటే శృతియే ప్రధానముగా కలిగినటువంటివి, సులభ పర్యవస్థానాన్ని సులభంగా తిరిగి స్థితికి అంటే సాధారణ స్థితికి వచ్చేటువంటివి అవుతాయి. భవంతి అంటే మనకి భగవద్గీతలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి అని ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటే పుట్టినటువంటి వాడు తప్పనిసరిగా మరణిస్తాడు, మరణించినటువంటి వాడు తప్పనిసరిగా పుడతాడు. అందువల్ల తస్మాత్ అపరిహార్యే అర్థే, ఈ జనన మరణం అనేటువంటి దాన్ని నువ్వు పరిహరింపలేవు, కాబట్టి దాని గురించి నువ్వు బాధపడడం అనవసరం అని కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు. అంటే నేను యుద్ధం చేస్తే మా వాళ్ళందరినీ చంపేయాలి కదా అని అంటాడు. అన్నప్పుడు ఈ విషయం చెబుతాడు. కాబట్టి అంటే జననము మరణము అనేది సాధారణము, తప్పించుకోలేనటువంటిది అనే విషయము మనకి శాస్త్రములు బోధిస్తున్నాయి, వేదాలు చెబుతున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి, ఇంకా ఇతరత్ర పురాణాలు, ఏ గ్రంథాలైనా మన భారతీయమైన గ్రంథాలన్నీ కూడా ఏం చెబుతుంటాయంటే ఈ సంసారం అంటేనే జనన మరణము, కాబట్టి జన్మించడము మరణించడము అది సహజములైనవే, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెబుతుంటాయి. కాబట్టి ఈ శాస్త్రబోధితమైనటువంటి విషయం పట్ల విశ్వాసము కలిగిన హృదయము కలవాళ్ళు వాళ్ళు మహాపురుషులు, అటువంటి హృదయం కలవాళ్ళు అన్నమాట. అంచేతే జ్ఞానులు అంటూ ఉంటారు, ఈ లోకం యొక్క తత్వాన్ని లేదా ఈ జనన మరణ రూపమైన సంసారము యొక్క పరిస్థితిని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా మరణించారంటే బాధపడరు, ఎందుకంటే మరణించడం సహజం. ఒక ఆయన అంటాడు, నవరంధ్రాలు ఉన్నాయి శరీరానికి, అన్ని ఖాళీలున్నా లోపల ఆ ప్రాణవాయువు నిలవడమే గొప్ప, ప్రాణవాయువు నిష్క్రమించడంలో ఆశ్చర్యం ఏముంది అంటాడు. అలాగే మానవులకి మర్త్యులు అని పేరు, మనకి మర్త్యలోకము అని పేరు దీనికి. ఎందువల్ల అంటే మరణ ధర్మాణో మనుష్యా, మర్త్యా అంటే మరణము ధర్మముగా కలిగిన వాడు, అంటే లక్షణం, మరణించడం లక్షణంగా కలిగిన వాళ్ళు మర్త్యులు అని అర్థం. కాబట్టి ఏమిటి తాత్పర్యం అంటే మరణించడం అనేది పుట్టిన ప్రతివాడికి తప్పనిసరైంది. ఈ సంగతి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరో మరణించారని అప్పుడు తాత్కాలికంగా బాధ కలిగిన తర్వాత వాళ్ళు తొందరగా సాధారణ స్థితికి రాగలుగుతారన్నమాట. ఆ విషయం ఇక్కడ ఆవిడ చెబుతోంది. అంటే అంతకుముందు ఏమిటి, అంతల్లా దుఃఖించినటువంటి
అంతలా బాధపడ్డటువంటి ఆ రాజు సాధారణ స్థితికి వచ్చేసాడా? అలా రావడం చాలా ఘోరం కదా, ఆశ్చర్యమైంది కదా అని ఆవిడ అభిప్రాయపడింది వాసవదత్త. దానికి సమాధానం చెబుతోంది అనమాట ఈ దాది. గొప్పవాళ్ళ యొక్క హృదయాలు శృతులు బోధించినటువంటి దాన్ని అర్థాన్ని ప్రధానంగా గ్రహించినటువంటి వాళ్ళు కాబట్టి వారి యొక్క హృదయాలు సులభంగా సాధారణ స్థితికి వస్తాయి అని చెప్పింది. ఆర్యే మళ్ళీ ఇంకా చూడండి వాసవదత్త ఆ హృదయంలో ఉన్నటువంటి ఉత్కంఠ ఎలా ఉంటుందో. ఆర్యే స్వయమేవ తేన వరిత అంటే అతడే ఈమెను వరించాడా, పద్మావతిని వరించాడా? ఆడవాళ్ళు ఎప్పుడు కూడా తన భర్త యొక్క దోషాన్ని అంగీకరించరు. తన భర్తది దోషమైనా ఆ దోషము ఎదుట వాళ్ళ మీద మోపుతుంటారు, భర్తను సమర్థిస్తారన్నమాట దోషం చేసిన. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వాసవదత్తుని ఉదయనుడు తనంత తానుగా పద్మావతిని వరించాడా? అప్పుడు దాది చెప్తోంది నహి నహి, లేదు, ఆయన ఏమీ వరించలేదు. అన్య ప్రయోజనేన ఇహ ఆగతస్య అభిజన విజ్ఞాన వయోరూపం ప్రేక్ష్య స్వయమేవ మహారాజేన దత్తా. అది ఆ ఉదయనుడు ఏదో తన ఇతరమైన ప్రయోజనం కోసం ఇక్కడ వచ్చాడు. అంటే శత్రువును ఓడించడానికి వీళ్ళ యొక్క సైనిక బలం యొక్క సహాయాన్ని కోరడానికి వచ్చి ఉండొచ్చు అనమాట. అన్య ప్రయోజనేన ఇహ ఆగతస్య, వేరొక ప్రయోజనం కారణంగా, అంటే ప్రయోజన శబ్దానికి కారణము అని కూడా అర్థం. మనము ప్రయోజనము అనేదాన్ని దాని యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయోజనం అని వాడతాం. ప్రయోజన శబ్దానికి కారణం అని కూడా అర్థం. వేరొక కారణంగా ఇక్కడికి వచ్చినటువంటి అతన్ని అభిజన విజ్ఞాన వయోరూపం, అంటే చక్కని అభిజనము అంటే మన యొక్క వంశానికి సంబంధించినటువంటి దానికి అభిజనము అంటారు. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభిజనులు అంటారు. అంచేత ఆ వంశము యొక్క, అలాగే విజ్ఞానం, అతని యొక్క తెలివితేటలు, వయస్సు, రూపము, ఇవన్నీ చూసి అభిజన విజ్ఞాన వయోరూపం ప్రేక్ష, అతన్ని అంటే తగినటువంటి గొప్ప వంశము, చక్కనైన విజ్ఞానం గలవాడు, చక్కని వయస్సు గలవాడు, చక్కని రూపం గలవాడు అనే విషయాన్ని గమనించి రాజు మహారాజైన స్వయమేవ దత్త, మహారాజు ఇక్కడ దర్శకుడు, ఆ దర్శకుడే తన చెల్లెల్ని అతనికి ఇచ్చాడు, పద్మావతిని ఇచ్చాడు. అంటే ఇందులో ఉదయనుడి ప్రమేయము లేదు అనే ఉద్దేశ్యంతో దాది చెబుతోందనమాట. వాసవదత్తకు కూడా కావలసింది అదే. తర్వాత ఇలాగ చూడండి, ఆత్మకథం తనలో అనుకుంటోంది. ఏవం అనపరాధ ఇదానీం ఆర్యపుత్ర, అయితే ఇప్పుడు తన భర్తది తప్పేమీ లేదు అన్నాడు. అనపరాధ ఇదానీం ఆర్యపుత్ర, ఇప్పుడు ఆర్యపుత్రుడు ఏమీ తప్పు చేసిన వాడు కాదు. అపరాధ అంటే తప్పు చేసినవాడు, అనపరాధ అంటే తప్పు చేయనివాడు. తప్పు చేయడం అంటే ఏం లేదు, భార్య మరణించింది అంతలా దుఃఖించాడు కదా, మళ్ళీ వెంటనే ఇంకో వివాహానికి అలా అంగీకరించాడు, అది ఈవిడి దృష్టిలో తప్పు. అయితే అతనేమీ వరించలేదు, ఈ రాజే అతన్ని మొహమాట పెట్టాడు అనమాట. అయితే కండిషనల్, అతను మరి ఆ బలం యొక్క సహాయానికి వచ్చి ఉంటాడు కదా, మా చెల్లెల్ని వివాహం చేసుకుంటే మీకు సహాయం చేస్తాము అని అని ఉండొచ్చు అనమాట. అదంతా దీంట్లో మనం ఊహించుకోవడం అనుకోండి, దాంట్లో లేదు. అంటే ఏమిటి, పద్మావతిని ఉదయనుడికి ఇవ్వడములో ఉదయనుడి యొక్క ప్రమేయం లేదు, దర్శకుడు రాజే ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు అని చెప్తోంది దాది.
దీన్ని బట్టి వాసవదత్త ఏమనుకుంటుందన్నమాట, అయితే ఇప్పుడు నా భర్తదేమీ తప్పు లేదు అనుకుంటుంది. ఇదే అంటే సాధారణంగా లోక వ్యవహారంలో కూడా మనకి భర్త మరొక స్త్రీతో కనుక సంబంధం పెట్టుకుంటే భార్య భర్తని నిందించదు, అవతల స్త్రీని నిందిస్తుంది. ఆమెదో వీడిని లొంగ తీసుకుందని, వలలో వేసుకుందని అని నిందిస్తుంది అన్నమాట. అంటే అక్కడ స్త్రీల యొక్క స్వభావము అట్లా ఉంటుంది. దానికి కూడా కారణం ఉందనుకోండి, సామాజికమైన కారణం ఉంది. అంటే స్త్రీలకి ఇండివిజువల్గా ఉండేటువంటి పరిస్థితి సొసైటీలో లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరో ఒకరి యొక్క రక్షణ చూసుకుంటారన్నమాట. అది దాన్ని అభద్రతాభావం అంటారు. అంటే భద్రత లేకపోవడం, రక్షణ లేకపోవడం. ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీకి సమాజంలో భద్రత లేకపోవడం వల్ల స్త్రీ ఎప్పుడూ తన భద్రత చూసుకోవడానికి అటు తండ్రో, ఇటు భర్తో, ఇటు కొడుకో ఎవరో ఒకరి రక్షణ తనకు కావాలి అని అనుకుంటుంది అనమాట. అంటే సామాజికమైన పరిస్థితిని బట్టి. కాబట్టే ఇక్కడ భర్తను సమర్థించడం, భర్తది తప్పైనా భర్తను సమర్థించడం అనేది అందుకే వస్తుందన్నమాట. సరే, అంచేత ఇప్పుడు ప్రస్తుతం వాసవదత్త ఏమో తన భర్తదేమీ దీంట్లో తప్పు లేదు అని అనుకుంటారు. సరే, గురుగారు నమస్కారం. ఇక్కడితో ఆపుదామండి. మళ్ళీ వారం కలుద్దాము. మీరు ఒకసారి చదువుకుంటూ ఉండండి. అయ్యా విద్యార్థి మహోదయ, నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే మహోదయ. చదువుకుంటూ ఉండండి. తర్వాత